మెదక్ జిల్లా రామాయంపేట అఖిల భారత విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ర్యాలీతో ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి వివేకానంద విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ కేవలం 5 మందితో మొదలై జాతీయవాద భావాలతో విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఆవిర్భవించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ 76వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జ్ఞానం శీలం ఏకత పరిషత్ ప్రత్యేక అంటూ క్షణం క్షణం మా కణం కణం భారత మాతకే సమర్పణం, జనంలోని జ్యోతులం జాతి కొరకు వెలుగుదామంటూ దేశంలో విద్యార్థి సమస్యలే కాకుండా విపత్తులు సంభవించినప్పుడు కూడా ముందుంటూ దేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యమవుతున్న ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అలాగే విద్యార్థి పరిషత్ ఆవిర్భావం రోజునే జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటాం. ఈరోజు ఏబీవీపీ 76వ జయంతి సందర్భంగా రామాయంపేట స్వామి వివేకానంద విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో విద్యార్థి పరిషత్ అనేది అన్ని దేశాల్లో విస్తరించిపోయింది. ఈరోజు విద్యార్థుల గురించి ఒకటే ఏబీవీపీ కష్టపడి ప్రతి నాయకుడు కొట్లాడి వారికి సంబంధించిన ఏదైనా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో దోపిడీ చేస్తున్నది కావచ్చు, వీటన్నిటి గురించి ఓన్లీ ఒక విద్యార్థి పరిషత్ మాత్రమే ఏబీవీ మాత్రమే కొట్లాడుతుంది. విద్యార్థులకు న్యాయంగా పోరాటం చేసే సంస్థ ఏదైనా ఉందా అంటే అది ఓన్లీ అఖిల భారతీయ విద్యా పరిషత్ మాత్రమే. భారతదేశంలోనే అగ్రగామిగా ఏబీవీపీ ఈరోజు పనిచేస్తుంది. ప్రతి ఒక్కరికి ఏబీవీపీలో పనిచేస్తున్న ప్రతి స్టూడెంట్ ఆర్గనైజర్కు ప్రతి అందరికీ నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నా పేరు ప్రశాంత్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భవించి నేటికి 76 సంవత్సరాలు గడుస్తుంది. 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఈరోజు జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత విద్యార్థులు గడిచిన విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. వివేకానంద మాటను ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ బాటలో నడుస్తున్నటువంటి విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే. ప్రపంచంలోనే విద్యార్థుల సమస్యల పట్ల, నిరుద్యోగుల సమస్యల పట్ల ముందుండి పోరాటం చేసేది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. దీనిని పురస్కరించుకొని ఈరోజు జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు, కటక్ నుంచి కాశీ వరకు విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే. జై హింద్, జై భారత్.